హలో, నమస్కారం ముచ్చయ్య గారు. మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. చెప్పండి. ఇటివరా కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉంది బుచ్చయ్య గారు. బంగార బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరేంటి? అవును, విశ్వ మురుగాలు ఇద్దరూ కలిసి శశిరేఖని పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందిరా? పిచ్చి కాదు, కొవ్వు ఎగదట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు సర్దుకుని బయలుదేరండి. మేమే స్కూల్ పిల్లం కాదు, చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి. బయలుదేరపోతే కాళ్ళు చేతులు విలకొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాం. ఏంటిరా చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్నన్నా చెప్పండి, ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం. అందులో చేంజ్ ఉండదు. చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవడానికి మేము ఇలా వ్యవహారం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. పదా. మీకేంటి సార్, తాపీ ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుక్కి హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. ఏం కంగారు పడకండి. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏయో ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావగారు, సంబంధి బుచ్చయ్య బాబు గారు, వణక్కం వణక్కం. అంతా కట్టుకొని వచ్చారు, ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పన్ని 2 కొడుకుల్ని 1 కోడల్ని పాతి అப்புறம் పోలాం. అబ్బా, సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని పిలిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి. మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి, పెళ్లి జరిగి తీరాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగన్కు, శ్రీ శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను, మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా పదరా. ఇడియట్స్. ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజు ఏడి? బాలరాజు ఏడి? అడుగు. పగులుతోంది మొగలిపోతా. ఏమైంది అతనికి? ఫిక్సా? ఏం చెప్పమంటారండి? 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్నీ సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్ళలేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడి తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి గెటప్ వేయాలో నేను తించేస్తా. హాయ్.
నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు ముగరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుడు అనమాట. నారాయణ హరి నమో నమో. ఇదిగా నువ్వు నారదుడు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుడు కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ కృష్ణ అపచారం బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గా ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏంటి రేపల్లంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవా, ఏ రుక్మిణి, దా, దా, దా. కృష్ణ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇంక అనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను మూడు విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి. 4, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం కొండెత్తే. ఓకే. వ్యతిరేక నువ్వు వచ్చి. బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేటుగా వచ్చారంటే శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? ఎవరికి? అమ్మాయికి అల్లుళ్ళకి. வாங்க சம்பந்தி வாங்க. இன்னைக்கு நல்ல நாள். இந்த வாரம் நல்லது, இந்த முகூர்த்தம் நல்லது. இன்னைக்கு நடக்க போகும் காரம் நல்லதுதான். எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ఆపండి మీ అరవగోల. ఇందులో తప్పే ఉంది బావగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్స్ ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మీ అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్, అమ్మాయి ఎదురా ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలిపేస్తున్నారు. కలిపేస్తే మీ ఇద్దరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్? బయట గడి చేసాం. చెప్పు తెగుతుంది. సార్ సార్, ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలదు. రామ